వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో చాలామంది అయితే కంప్యూటర్ నాలెడ్జ్కి బెస్ట్ సోర్స్ అనేది కొంచెం చెప్పక్క అని అడిగారు. సో దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఇది. సో ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి బెస్ట్ బుక్స్ అనేది రిఫర్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఒకవేళ జాయిన్ అయితే మీరు ఆ ఇన్స్టిట్యూట్ బుక్ చదవండి, అది సరిపోతుంది. అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ, ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ పర్సన్స్. కాకపోతే ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యే దాంట్లో అంటే కొంతమందికి ఏంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్ విన్నాక నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయితే ఒకలాగుంటుంది ఏదైనా కానీ. లేదు మా దగ్గర పీడిఎఫ్లు ఉన్నా చాలు మేము చదువుకుంటాం అనే వాళ్ళకి ఇంకోలా ఉంటుంది. సో వాళ్ళిద్దరికీ యూజ్ అయ్యేలాగా నేను ఈ వీడియో అయితే చెప్తాను. ఫస్ట్ ఎవరైతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యింది, ప్రిపేర్ అవుతున్నాం మేము ఆల్రెడీ అనుకున్న వాళ్ళకి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ దట్ ఈస్ ఎనఫ్. ఓకే, ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సపరేట్గా మెటీరియల్ అనేది చేయిస్తారు. ఆల్ టాపిక్స్ అనేది మ్యాక్సిమం కవర్ అవుతాయి. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సెకండ్ థింగ్ వచ్చేసరికి అరిహంట్ కంప్యూటర్ అవేర్నెస్. ఇది వచ్చేసరికి మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అన్నిట్లోనూ అవైలబుల్గా ఉంది. ఈ బుక్ అయితే చాలా బాగుందండి. సో ఇంకొక విషయం వచ్చేసరికి నేను ఏదైనా వీడియో చేసేటప్పుడు నా ఒక్క నాలెడ్జ్ తోటి చేయను. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎవరైతే ఐబీపీఎస్ పీఓలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను కొంత సోర్స్ అనేది తీసుకోవడం జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్ తను ఆల్రెడీ 3 years నుంచి ప్రిపేర్ అవుతుంది. ఈ ఇయర్ ఐబీపీఎస్ పీఓ క్రాక్ చేయడం జరిగింది. సో పీఓ సో తను కూడా తన దగ్గర నేను కొన్ని సోర్సెస్ తెలుసుకున్నాను. తను నాకు క్లియర్గా చెప్పింది ఇలాంటి వీడియోస్ చెయ్యి, యూజ్ అవుతాయి కంపల్సరీగా అని. సో అరిహంట్ కంప్యూటర్ అవేర్నెస్ తను చదివింది చాలా బాగుందంట. నేను కూడా ఒకసారి బుక్ రిఫర్ చేశాను. సో ఆ బుక్ ఎలా ఉండిద్ది అనేది కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఓకేనా, దిస్ ఈస్ ద బుక్ అండి. మనం అరిహంట్ కంప్యూటర్ అవేర్నెస్ అంటే క్లియర్గా గూగుల్లో టైప్ చేసినా వస్తుంది. చక్కగా అమెజాన్లో మనకి ఇది బుక్ వచ్చేసరికి 70 రూపీస్ అనేది పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అపరిచిత్ పెయిడ్ బూస్టర్ అండి. ఈ బుక్ కూడా బాగుంది. సో ఇది నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది, తనకి యూజ్ అయిందంట. అపరిచిత్ సూపర్ జిఏ పెయిడ్ బూస్టర్ క్యాప్షల్ అని ఉంది కదా, సో దాని కింద ఒకసారి చెక్ చేయండి. మీరు గూగుల్లో ఎక్కడ కొట్టినా కానీ ఆ బుక్ నేమ్ అనేది వస్తుంది క్లియర్గా. 99 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఇక్కడ అపరిచిత్ సూపర్ పెయిడ్ కంప్యూటర్ పెయిడ్ బూస్టర్ క్యాప్షల్స్ పీడిఎఫ్ ఫర్ ఆర్ఆర్బీ ఆర్ఆర్బీ క్లర్క్ ఎవ్రీ ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. మీరు క్లియర్గా మొత్తం డీటెయిల్స్ అనేవి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద థింగ్. ఈ కాస్ట్ వచ్చేసరికి 99 రూపీస్ పడుతుంది. ఇందులో మాక్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి. మీరు చక్కగా చదువుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఇదైతే తనకి బాగా యూజ్ అయింది అని చెప్పింది. ఓకేనా, నెక్స్ట్ బుక్ వచ్చేసరికి మనకి సచిన్ అరోరా సార్, అరోరా ఎడ్యుకేటర్. సో చాలా అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నాకైతే ఇది రిఫర్ చేశారు. ఇదైతే చాలా బాగుంది. నాకు ఆర్ఆర్బీ పీఓలో మెయిన్స్లో స్కోర్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. సో అరోరా ఎడ్యుకేటర్ సచిన్ అరోరా సార్ ఫ్రీగా యూట్యూబ్లో వీడియోస్ ఎవ్రీ టాపిక్కి వీడియోస్ చేసి ఇచ్చారు. సో అవి రిఫర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గైడ్లీ కూడా బాగుందండి. మనకి ఫ్రీ పీడిఎఫ్లో అలాంగ్ విత్ మనకి మాక్ ఎగ్జామ్ 5 ప్రాక్టీస్ టెస్టెస్ అనుకుంటా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. సో ఒకసారి మీరు ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. గైడ్లీ అయితే బాగుంది. సో దిస్ ఇస్ ద థింగ్. ఎవరైనా గైడ్లీ ఆల్రెడీ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి ఎలా ఉంది ఏంటనేది. నెక్స్ట్ ఆలివ్ బోర్డు క్రాక్ స్మార్ట్ కీడా టెక్స్ట్ బుక్ ఇంతవరకు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో నేను చెప్పిన ఇవన్నీ కూడా బెస్ట్ సోర్సెస్. ఈవెన్ నాకు తెలియనివి కూడా ఉండొచ్చు బెస్ట్ సోర్సెస్. సో మీకు తెలిసినవి ఎట్ ద సేమ్ టైం మీకు మంచిగా మార్క్స్ గెయిన్ చేసినవి ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.